హలో వ్యూవర్స్, ఈరోజు స్పెషల్ గోంగూర పులిహోర తయారీ విధానం చూసేద్దామా? చూసేద్దాం. అయినా పులిహోర నచ్చని వారు ఉంటారా అండి? దీనికోసం ముందుగా మనం రైస్ కుక్ చేసుకోవాలి. నేను ప్రెషర్ కుక్కర్లో ఒక 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక 8 నుంచి 10 ఎండుమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఒక పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అందులో నూనె వేసుకొని 8 నుంచి 10 ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనివ్వండి. అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మెంతులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్నటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని అదే పాన్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, మాకు ఇక్కడ గోంగూర దొరకదండి, అందుకే మేము ఆల్రెడీ ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాము. ఒక 150 గ్రామ్స్ ఆఫ్ గోంగూరని తీసుకొని బాగా నూనె అంతా పైకి తేలేంత వరకు వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందైతే ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే గోంగూరను కూడా యాడ్ చేసేసుకుందాం. మేము ఆల్రెడీ ఉప్పు దీంట్లో వేసున్నామండి, అందుకే మేము ఉప్పు వేసుకోవడం లేదు. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పోపు దినుసులు, 4 ఎండుమిర్చి, అలాగే కొన్ని వేరుశనగ పప్పులు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. అమ్మాయి గారు, పులిహోర మీద పాట రాద్దామా? పాట ఏమి, సినిమా కూడా తీద్దాం. అలా అయితే సినిమా టైటిల్ గోంగూర పులిహోర. ఇప్పుడు ఇందులో ఒక 4 నుంచి 5 వరకు పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు వేయించుకొని గుప్పెడంత కరివేపాకు కూడా వేసి చిట్చిటా అనేంత వరకు వేయించుకోండి. అదేవిధంగా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపుని మనం యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు, 2 అంటే 2 నిమిషాలు బాగా వేయించుకొని దించేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ అన్నాన్ని కొంచెం చల్లార్చుకున్నానండి. ఇందులోనే మనం వేయించుకున్నటువంటి పోపు దినుసుల మిశ్రమం అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను అక్కడ ఆల్రెడీ మేము ఫ్రీజ్ చేసినప్పుడు గోంగూరలో ఉప్పు వేసామండి, సో ఆ ఉప్పే సరిపోతుంది. సో నేను ఇంకైతే ఏం ఉప్పు వేయటం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా అన్నం అడుగు భాగం నుంచి పైకి అంటూ తిప్పుతూ మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. అన్నం కనుక చక్కగా చల్లారినట్లయితే చేత్తోనే కలిపితే చాలా టేస్టీగా అనిపిస్తుంది పులిహోర. చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ అండి. చూడండి ఎంత చక్కగా కలిసిందో. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చూడ్డానికే కాదండో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పులిహోర రెసిపీ చాలా ఈజీ కదండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.